హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే మీ దయవల్ల అయితే చాలా బాగున్నానండి. ఏమండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసిన గంట కూడా కొట్టండి. వాళ్ళైతే అండి మా తోటలో అయితే కనకాంబరాలు అయితే పూసినాయండి. మాలైతే సగం కట్టాను, ఇంకా సగం ఉన్నాయండి. చూపిస్తాను చూడండి. చూసారండి? మాలైతే కడుతున్నాను. పువ్వులైతే ఈ పువ్వులైతే కట్టాలండి. పువ్వులు అనుకుంటాయంట మా యజమాని వచ్చి నన్ను కోసేస్తున్నాడు, నన్ను ఎక్కడికి పంపిస్తాడు అనేసి అనుకుంటాయంటండి. ఎందుకో తెలుసా అండి, మంచివారు తెల్లోకి వెళ్ళామనుకోండి మమ్మల్ని అయితే అపురూపంగా చూసుకుంటారు. చెడ్డవారి తెల్లోకి వెళితే శుభ్రంగా నలిగిపోతాం మేము. అలాగే దేవుడి పాదాల దగ్గరికి వెళ్తే మా జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. దేవుడి పాదాల దగ్గరికి అయితే చేరాలి అనుకుంటాయంటండి పువ్వులు. చూసారా అండి, పువ్వుల్లో ఇంత అర్థం ఉన్నదనేసి. కానీ అయితే అండి, నాకు తెలిసినంత మటుకు అయితే అండి చిన్న మాటే చెప్పానండి. నాకు తెలిసిందైతే గోరంతేనండి, తెలియాల్సిందైతే కొండంతండి. తెలుసున్న దాంట్లో అయితే చిన్న మొక్క అయితే చెప్పానండి. పువ్వులు ఎప్పుడు వికసించినండి మన నవ్వులాగే అవి కూడా అండి ఎప్పుడూ మనం చూసి నవ్వుతూ ఉంటాయంటండి. చూసారండి పువ్వులకు ఉండే అర్థం. పువ్వులా ఎప్పుడు వికసించే ఉండాలనేసి అంటారండి. ప్రతి ఒక్కరు అందరూ అలాగే నవ్వుతూ ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి.